హ్యాపీ ఎండింగ్ అనే టైటిల్తో 3 ఏళ్ల కిందట బాలీవుడ్లో ఒక సినిమా చేసింది ఇలియానా. ఆ సినిమాతో ఆమె కెరీర్కు సాడ్ ఎండింగ్ పడిపోయినట్లే కనిపించింది. హ్యాపీ ఎండింగ్ రిలీజ్ అయిన తర్వాత ఏడాది వరకు ఆమెకు ఇంకో ఛాన్స్ రాలేదు. ఫోటోషూట్లు అవి చేసుకుంటూ కాలం గడిపేసింది గోవా బ్యూటీ. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రియుడు ఆండ్రూని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుందేమో అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఇలాంటి సమయంలో గత ఏడాది రుస్తుం లాంటి సూపర్ హిట్తో విమర్శకులకు సమాధానం చెప్పిందామె. ఆ సినిమాల్లో ఇల్లీ పెర్ఫార్మెన్స్ కూడా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ ఏడాది చడీ చప్పుడు లేకుండా ఇంకో హిట్ కొట్టేసింది ఇలియానా. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఇలియానా కొత్త సినిమా ముబారకన్ సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ముబారకన్ ట్రైలర్ చూస్తే గోల్మాల్ వెల్కమ్ తరహా రొటీన్ కామెడీలా కనిపించింది. ప్రేక్షకులు ఈ సినిమాపై అంతగా ఎగ్జైట్ కాలేదు. తొలి రోజు ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా తక్కువగా వచ్చాయి. 5 కోట్లకు కొంచెం ఎక్కువగా మాత్రమే వసూలయ్యాయి. కానీ ఈ చిత్రానికి మంచి టాక్ రావడం, రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో రెండో రోజు నుంచి పుంజుకుంది. శనివారం 7.5 కోట్లు, ఆదివారం 10 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. దీన్ని బట్టి ముబారకన్ ఎంత బాగా పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. జీన్స్ సినిమా తరహాలో కన్ఫ్యూజింగ్ కామెడీగా తెరకెక్కిన ముబారకన్ ను అనీస్ ఆద్యంతం వినోదాత్మకంగా మలిచాడు. జనాలకు ఈ ఎంటర్టైన్మెంట్ బాగానే కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, అనిల్ కపూర్, ఆత్యా శెట్టి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.